మిత్రులారా, ఈ ఉస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆనాడు గడీలు పెత్తందారుల ఆధిపత్యం జరుగుతున్న సందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈ ప్రాంతం నుంచి బహుజనుల దండుగట్టి బహుజనుల పరిపాలన ఏ విధంగా ఉంటుందో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది ఉస్నాబాద్ ప్రాంతం నుంచే అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షకు 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది. అందుకే 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014న తెలంగాణ రాష్ట్రాన్ని కలను నిజం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా మనము తల ఎత్తుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో హుస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈనాడు ఇంత సమయమైనా మీరు దాదాపుగా 3-4 గంటల నుంచి మా అక్కలు మా ఆడబిడ్డలు చాలా మంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో సేపు ఎదురు చూసిండ్రు. కానీ 2 సంవత్సరాల ఉత్సవాలను పూర్తి చేసుకోబోతున్న మనం ఢిల్లీకి వెళ్ళి పెద్దల్ని, ముఖ్యంగా మన 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రికను అందించి వారి ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇతర మంత్రులకు తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 8-9 నాడు జరుపుకోబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటుందో వారి అందరికీ ఈరోజు వివరించడం జరిగింది. ఈనాడు మిత్రులారా, డిసెంబర్ 3కు ఒక ప్రత్యేకత ఉన్నది. డిసెంబర్ 3, 2023 నాడు 10 సంవత్సరాల పరిపాలన మీద ఆధిపత్యంతో ప్రజలని చెరబట్టి హింసిస్తున్న ప్రభుత్వానికి చరమాంకం పలికి మీ ఓటునే ఆయుధంగా మార్చి ఆనాటి దుర్మార్గమైన పాలనను అంతమొందించి ప్రజా పాలనను మీరందరూ తీసుకురావడం జరిగింది. అదే కాదు, డిసెంబర్ 3కి ఇంకొక ప్రత్యేకత ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరులూది ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంతాచారి వర్ధంతి కూడా ఈ డిసెంబర్ 3 తారీఖు నాడే. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో నేను మరణించినా సరే, నా కుటుంబం నష్టపోయినా సరే, నా కుటుంబం కష్టపడ్డా సరే, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండాలి అని ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారు. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 40,000 ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. తొందరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి.
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.